నా వాయిస్ క్లియర్ ఉందా? మాట్లాడండి, వినిపిస్తుంది క్లియర్. ఓకే. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి రాజకీయ పరిస్థితులు రావాలని, తన మీద సింపతి రావాలని ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగా ఆయన మాట్లాడారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేయడం వెంట కూడా తను మీద ఒక అటెన్షన్ రావాలి, జన సైనికులందరూ తనని విమర్శలు చేసినా పర్వాలేదు, అలాంటి విమర్శల ద్వారాగానే తన లైమ్ లైట్ లో ఉండాలి అనేటువంటిది ఆయన ప్రయత్నం. అంతే తప్ప ఆయన చేసినటువంటి విమర్శల్లో ఏ పస లేదు అని నాకు. అయితే ఆయన అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు విచారణ సమయంలో తీసుకెళ్లి కాళ్ళు పంగజేర్చారు, ఇలాంటివన్నీ కూడా ఏవో చెప్పారు. అప్పుడు అరెస్ట్ అయిన సందర్భంలో కూడా చెప్పారు. ఇవన్నీ ఏమనిపిస్తున్నాయంటే, ఒకవేళ అలాంటివి జరిగి ఉంటే ఆయన కోర్టులో ఆ రోజున జడ్జి గారి ముందు చెప్పాల్సినటువంటి పరిస్థితులు, ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే అలాంటి విచారణకు ఆదేశించవచ్చు జడ్జి గారు. దాని మీద ఏదైనా ఉంటే ఇది చేయొచ్చు. లేదు అని అంటే బయటకు వచ్చిన తర్వాత పోలీసుల మీద కంప్లైంట్ కూడా చేయొచ్చు, తనని కానీ ఏమైనా టార్చర్ చేస్తే. ఇది గమనించినటువంటి పరిస్థితి ప్రకారంగా నాకేమనిపిస్తుందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు మీద ఏవైతే ఆ రోజున కస్టోడియల్ టార్చర్ జరిగిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటికి సంబంధించి కాంపన్సేట్ చేసేటువంటి విధంగా, ఇదిగో ఈ ప్రభుత్వంలో కూడా మా మంత్రి మీద ఎలా చేశారు అనేటువంటి విధంగా ఇది చెప్పుకోవటానికి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారేమోనని అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకవేళ అలాంటి ఇబ్బంది ఉంటే, ఇప్పుడు మీరు ఆయన లాయర్ డ్రెస్ లోనే ఉన్నారుగా, డ్రెస్ కుట్టి వేసుకున్నాడుగా, ఆయనకి లా మనం ఏం చెప్పక్కర్లేదుగా అంబటి రాంబాబుకి. మరి ఆయన జడ్జి గారి ముందు ఆ రోజున కొట్టే చెప్పొచ్చు, లేదు అని అంటే ఇప్పుడైనా ఆయన ప్రైవేట్ కేసు పెట్టొచ్చు అండి, పోలీసుల మీద కేసు పెట్టొచ్చు. కేసు పెట్టి విచారణ కోసం ఆయన న్యాయం కోసం అడగొచ్చు. అంతే తప్ప మీడియా ముందు మాట్లాడి సింపతి పొందేటువంటి ప్రయత్నాలు చేయటము, అదేవిధంగా రఘురామకృష్ణరాజును ఆ రోజు పుట్టారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, అప్పుడు ఆ ప్రభుత్వం మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, లేదు ఈ ప్రభుత్వం కూడా ఇలా చేస్తుందని చెప్పడానికి మాత్రమే సాకు కింద ఇది ఈ విధంగా చెబుతున్నారు అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అంబటి రాంబాబు మీద అయితే సింపతి వస్తుందని నేను అనుకోవటం లేదు. కారణం ఏంటి అని అంటే, అంబటి రాంబాబు నోటు దోల వల్ల ముఖ్యమంత్రిని తిట్టడం, ముఖ్యమంత్రిని దోషణ చేయడం, ఆ తర్వాత ఘర్షణకు కారణం కావటం, ఇవన్నీ కూడా కావాలని ఘర్షణ రేగేటువంటి విధంగా, తన మీద కేసులు పెట్టేటువంటి విధంగా, తన ఇంటి మీద దాడి జరిగేటువంటి విధంగా, తను జైలుకి వెళ్ళాలనేటువంటి ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా చేశారు అనేటువంటిది బలంగా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు, కారణం ఏంటి అని అంటే, వాళ్ళకి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాము. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఉండటం అనేటువంటిది కూటమికి చాలా బలమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగుదేశం జనసేన విడిపోవాలి, చంద్రబాబు నాయుడుకి మేము 15 ఏళ్ళు మద్దతు ఇస్తాం, 15 ఏళ్ళు అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలో జీర్ణించుకోలేకపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వీళ్ళు కళ్ళు మూసుకొని తెరిస్తే 5 ఏళ్ళు అయిపోతాయని అనుకున్నారు కదా, మరి ఆయన కళ్ళు మూసుకొనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ మధ్యలో వచ్చి మీటింగ్లు పెడుతున్నాళ్ళు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకే, జనంలో ఏమో ఆయన తిరిగే పరిస్థితి లేదు. మరి కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోవు, ఇప్పుడు అయ్యింది 2 ఏళ్ళు కూడా కాలేదు. కాబట్టి ఇంకా 3 ఏళ్ళు గడవాలి. ఈ 3 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి చెప్పలేరు. వాళ్ళు చెప్పినంత సులువు కాదు అధికారంలోకి రావడం అనేటువంటి. వాళ్ళకి కనపడుతున్నటువంటి అంశం ఏంటంటే, ముగ్గురు విడిపోవాలి, ముగ్గురు విడిపోకపోతే అధికారంలోకి రాలేదు. అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశంతో జనసేన ఉంటే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఉంటే మనం ఓడించలేము, వాళ్ళు ఎడగొట్టాలి అనేటువంటిదే వాళ్ళకి బహుశా జగన్మోహన్ రెడ్డికి కల్లో కూడా కనపడుతుంది అంశం. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంబటి రాంబాబు ద్వారాగా, లేకపోతే జోగి రమేష్ ద్వారా, మిగతా వాళ్ళ ద్వారాగా ఈ కులాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆయనకి పవన్ కళ్యాణ్ మేము చేసేటటువంటి వ్యాఖ్యలు